హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్లాంట్ మీకు తెలిసినట్లయితే ఆ ప్లాంట్ నేమ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ప్లాంట్ నేమ్ ఏంటంటే వాటర్ యాపిల్ అండి. అందరు చలవజాంకాయ అంటారు. వాటర్ యాపిల్ అని ఎందుకంటారంటే ఈ ఫ్రూట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. అలాగే యాపిల్ షేప్లో ఉంటుందని చాలామంది వాటర్ యాపిల్ అంటారు. చలవజాంకాయ ఎందుకంటారంటే ఈ సమ్మర్లో ఈ ఫ్రూట్ ఎక్కువ తినడం వల్ల బాడీని కూల్ చేస్తుంది. అందుకే ఎక్కువ మంది చలవజాంకాయ అని పిలుస్తారు దీన్ని. ఈ 2 టైప్స్ ఉంటుందండి ఫ్రూట్. రెడ్ అండ్ గ్రీన్ కలర్లో ఉంటాయి. 2 కలర్స్లో ఉంటుంది. నేను చూపించే ఈ ప్లాంట్ గ్రీన్ కలర్ అండి. ఫ్రూటింగ్ చిన్న ఫ్లవరింగ్ అనేది ఉంది ప్లాంట్కి. ఫ్లవరింగ్ అది ఫ్రూట్గా చేంజ్ అవుతుంది. చిన్న బడ్స్ వచ్చినాయండి. అలా అలా గ్రోత్ అవుతుంటుంది. మేకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఫ్రూట్ సైజ్ అనేది. తినడానికి అయితే బాగుంటుందండి, కానీ కొంచెం స్వీట్లెస్గా ఉంటుంది. వాటర్ కంటెంట్ కదండి, మరీ అంత స్వీట్గా ఉండదు. కానీ సీడ్లెస్ ఫ్రూట్ అండి. మనం సీడ్ తీసి తినాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వాష్ చేసుకొని తినేవచ్చు. ఫ్రూట్ అయితే బాగుంటుందండి. వీళ్ళు తినడం వల్ల చాలా మినరల్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఫ్రూట్లో విటమిన్ ఏ ఉంటుంది. మన ఐ ఇన్ఫెక్షన్, మనకి ఐ ప్రాబ్లం ఏమైనా ఉన్నా ఈ ఫ్రూట్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకి ఐసైట్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే విటమిన్ ఏ ఎక్కువ ఉండడం వల్ల మనకి యూజ్ ఉందండి. ప్లస్ ఈ డిమాండ్ కూడా ఎక్కువ ఈ ఫ్రూట్కి సమ్మర్లో. ఎందుకంటే మనది ఏదైనా రేర్గా దొరుకుతుంది, దానికి డిమాండ్ పెరిగిపోద్ది. ఇది మన ఏపీలో కూడా చాలా తక్కువగా పెంచుతున్నారు, కానీ ఇప్పుడే కొంచెం ఫేమస్ అవుతుంది ఫ్రూట్ అనేది. ఈ ప్లాంట్ 1 ఇయర్లో ఫ్లవరింగ్ వచ్చేస్తుందండి. ఇది మనం వేసుకున్నప్పుడు ఇంట్లో మనకు హెల్త్ మంచిది అన్నప్పుడు ఈ ప్లాంట్ పెంచుకోవడం చాలా మంచిది కదండి. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్లాంట్ పెంచుకోవాలి, తినాలి అనుకుంటున్నారా? మార్కెట్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా మీరు టేస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా తినండి, ఎందుకంటే హెల్త్కి మంచిది కాబట్టి. అదే ప్లాంట్ మీ ఇంట్లో వేసుకుంటే ఇంకా ఇయర్లీ వస్తుంది కాబట్టి సమ్మర్లో మీకు ఇంకా బెనిఫిట్ ఉంటుంది. ఇది 1 ఇయర్లో గ్రోత్ అవుతుంటే బ్రాంచెస్ కూడా ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి. మీరు అది ఎదిగేటప్పుడు కింద బ్రాంచెస్ మీరు కట్ చేసుకుంటే చాలా బెనిఫిట్ అండి. ఎందుకంటే యానిమల్స్ అటు ఇటు తిరిగేటప్పుడు కొమ్మలు కదపడం వల్ల ఫ్లవరింగ్ అనేది కింద రాలిపోతూ ఉంటుంది. ఆ ఫ్లవరింగ్ రాలిపోవడం వల్ల ఫ్రూటింగ్ అనేది స్టాప్ అయిపోతుంటుందండి. అదే మీరు స్టెమ్స్ కట్ చేసుకున్నారనుకో ఫ్లవరింగ్ పైన ఉన్నది ఏది కదలదు కాబట్టి ఫ్రూట్ అనేది అలా ఫామ్ అయి ఉంటుంది. ఆ ఫ్లవరింగ్ ఏమో ఫ్రూట్కి కన్వర్ట్ అవుతుంది. అందుకు మీకు ఫుల్గా ఉంటుంది. ఈ లీవ్సే కనిపిస్తున్నాయి, ఫ్రూట్స్ అంతా లేవు అనుకుంటున్నారా? వన్స్ ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిందంటే లీవ్స్ కన్నా అవే ఎక్కువ ఉంటాయండి, ఫ్రూట్స్ ఫ్లవర్స్. వన్స్ స్టార్ట్ అయిందంటే ఫుల్ ఫ్రూటింగ్తో ఉంటుందండి ఈ చెట్టు. ఇది చిన్న చెట్టు కాబట్టి ఒక 3 ఇయర్స్ అలా అవుతుంటుంది. అదే బాగా గ్రోత్ అయిందంటే ఈ ప్లాంట్ ఫుల్ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్తో ఉంటుందండి. ఆకుల కన్నా ఫ్రూట్సే కనిపిస్తాయి మీకు. ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి అక్కడక్కడ అలా కనిపిస్తున్నాయి మీకు. ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయింది, ఫ్లవర్ అనేది ఫ్రూట్గా చేంజ్ అవుతుంది. చిన్న చిన్నగా ఉన్నాయి. ఇది తినడం మాత్రం మర్చిపోకండి, ఎక్కడ కనిపించినా తినండి. ఎందుకంటే మనకి చాలా బెనిఫిట్ ఇస్తుంది ఫ్రూట్స్ తినడం వల్ల. ఎందుకంటే విటమిన్ ఏ కూడా ఉంటుంది. ఐ ఎఫెక్ట్, ఐసైట్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఇది. అలాగే బాడీ ఇన్ఫెక్షన్, మనకి ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది వైరస్తో ఫైట్ చేయడానికి ఈ ఫ్రూట్ తినడం వల్ల. చాలామందికి సమ్మర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్, యూరిన్ బ్లాడర్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి రిలాక్స్గా ఉంటుంది ఈ ఫ్రూట్ తినడం వల్ల. చాలా యూజెస్ ఉన్నాయండి, ఎందుకంటే ఈ ఫ్రూట్లో చాలా మినరల్స్ ఉన్నాయి. అలాగే వాటర్ కంటెంట్ ఉండడం వల్ల బాడీకి బాగా చాలా ఈజీగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఫ్రూట్స్ అనేది మన హెల్త్ కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే ఆ ఫ్రూట్ సింగిల్ ఫ్రూట్ అయినా సరే అందులో చాలా మినరల్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫ్రూట్ మనకి యూస్ఫుల్ అవుతుంది ఒకటి తీసుకున్నా సరే. మన ఇండియాలో కూడా బాగా కల్టివేషన్ చేస్తున్నారండి వాటర్ యాపిల్ అనేది. చాలా డిమాండ్ కూడా ఉంది ప్రజెంట్. కాస్ట్ ఎక్కువైనా సరే మీరు కొనుక్కొని తినండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా ప్లాంట్స్ కోసం తెలియాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఆ ప్లాంట్ని కూడా మెన్షన్ చేయండి. మీ చాలా రకాలుగా పిలుస్తారండి ఈ ప్లాంట్ని. చలవజాంకాయ అంటారు, మధ్యకాయ అంటారు, వాటర్ యాపిల్ అంటారు, పింక్ యాపిల్ అంటారు. మీ లాంగ్వేజ్లో ఏమైనా పిలుస్తారో అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.